ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినంలో లెక్క చెప్పవలసి ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినంలో లెక్క చెప్పవలసి ఉండను. అదేవిధంగా ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. దాసులారా వ్యర్థమైన హృదయం గలవారి భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండిడి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును, ఊరకనే మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకును. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనము, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనం. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినపడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద చాటింపబడును. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 36వ వచనం. యెహోవా భారమున్న మాట మీరు ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవద్దు. జీవం గల మన దేవుని మాటలు మన సైన్యముకు అధిపత్యకు దేవుడునగు యెహోవా మాటలను మీరు అపార్థం చేసిరి కాగా ఎవని మాట వానికే భారమగును. మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. ఏ స్థలమందైన జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సజీవులకు మృతులకు తీర్పు తెచ్చుటకు సిద్ధంగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలి అనగా ఆయన ఎట్టివాడు ఉన్నాడో మనము కూడా లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీకు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభు మేము ఎదిగినట్టు సహాయం చేసి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.